బిర్యానీ బిర్యానీ అంటుంటారు కానీ పలావ్ అనమాట. అంటే పక్కా నాటు పల్లెటూరు స్టైల్లో ఒక పలావ్. పూర్తిగా కట్టెల పొయ్యి మీదే ఈ పలావ్ మొత్తం తయారవుతుందన్నమాట. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను గుంటూరు జిల్లాలో ఉన్న ఒక బిర్యానీ విలేజ్కి వచ్చాను. ఈ బిర్యానీ విలేజ్ ఏంటో అనుకోకండి, నూతక్కి అంటే అందరికీ గుమగుమలాడే స్పెషల్ బిర్యానీ అయితే గుర్తొచ్చేస్తుంది. ఒక చిన్న విలేజ్ అయినటువంటి ఈ నూతక్కిలో సుమారు 10కి పైగా బిర్యానీ హోటల్స్ ఉన్నాయంటే ఈ నూతక్కి బిర్యానీ స్పెషాలిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ నూతక్కి బిర్యానీని అయితే రుచి చూడడానికి నేనైతే సుబానీ హోటల్ న్యూ బిలాల్కి వచ్చాను. ఆ హోటల్లో ఈరోజు ఆ నూతక్కి బిర్యానీని టేస్ట్ చేయబోతున్నాను. అలాగే ఆ నూతక్కి బిర్యానీ హిస్టరీ కూడా తెలుసుకుందాం, రండి. సుబానీ న్యూ బిలాల్లో చాలా సింపుల్ మెనూ అనమాట. అంటే చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తాయి కానీ, అంటే కర్రీస్ కానీ బిర్యానీలు కానీ, బట్ చాలా సింపుల్గా ఈ హోటల్ మెనూ చెప్పాలంటే ఇదే అనమాట. చికెన్ కర్రీ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ, నాటుకోడి బిర్యానీ, బోన్లెస్ బిర్యానీ, లివర్ ఫ్రై బిర్యానీ. మ్యాక్సిమం ఇదే ఉంటుంది. అంటే కర్రీస్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉన్నా కానీ హాఫ్ ఫుల్ ఇట్లా డిఫరెంట్ క్వాంటిటీస్ అయితే చూపిస్తారు కానీ పెద్దగా మెనూ ఉన్నప్పటికీ మెయిన్ మెనూ వచ్చి ఇదే ఉంటుందన్నమాట. దీన్నే ఎక్కువ మంది ఈ మెనూనే చాలా బాగా ఇష్టపడుతుంటారు. ఈ నూతక్కి బిర్యానీకి ఎంత క్రేజ్ ఉందో ఈ బిర్యానీకి అంతే హిస్టరీ ఉందన్నమాట. చాలా ఏళ్ల క్రితం నుంచే ఈ నూతక్కి బిర్యానీ ఇక్కడ చాలా బాగా ఫేమస్. ఏంటి దీని హిస్టరీ తెలుసుకుందాం, అలాగే దీని స్పెషాలిటీస్ కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? అడాన్ జాన్. అసలు ఎప్పటి నుంచి ఈ నూతక్కి బిర్యానీ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ? ఫస్ట్ మా తాతగారు స్టార్ట్ చేశారు. మీ తాతగారి పేరండి? మీర్ సాహెబ్. 35 సంవత్సరాల క్రితం ఇక్కడ తాతగారు స్టార్ట్ చేశారు. తర్వాత మా నాన్న, మా పెద్దనాన్న వీళ్ళందరూ చేశారు ఇక్కడ. ఇప్పుడు ఈ ఊరు వాళ్ళు సపరేట్ పెట్టుకున్నారు. ఓకే, ఏంటండి నూతక్కి స్పెషాలిటీ ఏంటి అసలు? స్పెషల్ నాటుకోడి బిర్యానీ, తర్వాత లివర్ ఫ్రై, ఓకే, చికెన్ ఫ్రై, బోన్లెస్ ఫ్రై. చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు కదా? అవునవును. గుంటూరు, విజయవాడ, ఓకే, హైదరాబాద్ నుంచి కూడా వస్తారు, వైజాగ్ నుంచి. ఏంటండి అంటే దీని స్పెషాలిటీ ఎందుకు ఇంత బాగా నచ్చుతుందని? అంటే మన బాస్మతి ప్యూర్ బాస్మతి మెయిన్, అది గ్రేవీ అసలు మెయిన్. ఎంత దూరం ఉంటుందండి ఇది? గుంటూరుకి ఎంత దూరం ఉంటుంది? 30 కిలోమీటర్స్. విజయవాడకి అయితే ఒక 20. ఎక్కువగా కేఎల్ యూనివర్సిటీ, ఫస్ట్ కేఎల్ నుంచి బాగా డెవలప్ అయింది అసలు. ఊర్లో హోటల్ పడడం కూడా అందుకనే. ఇప్పటికీ వస్తుంటారండి కేఎల్ నుంచి? వస్తారు, రెగ్యులర్ కస్టమర్స్ వస్తారు. 4-5 సార్లు వస్తారు. ప్రైసెస్ ఎంత అండి మీ దగ్గర? ప్రైసెస్ 200 నుంచి 240. 200 నుంచి 240 వరకు ఉన్నాయి. నాటుకోడి వచ్చి 350. నాటుకోడి ఒక్కటే కొంచెం ప్రైస్. మొత్తం కట్టెల పొయ్యి మీదే, గ్యాస్ పొయ్యి అసలు వాడరు. మొత్తం కట్టెల పొయ్యి మీద.
గుమగుమలాడే నూతక్కి బిర్యానీ తినడానికి సిద్ధంగా ఉంది. మామూలుగా రావట్లేదనమాట ఆ సువాసనలు, గుమగుమలు. ఇక్కడ జనరల్గా చికెన్ ఫ్రై బిర్యానీ, చికెన్ కర్రీ బిర్యానీ, నాటుకోడి బిర్యానీ, లివర్ ఫ్రై బిర్యానీ అని ఉంటున్నాయి అనమాట. మెయిన్ వీటి చుట్టూనే మ్యాక్సిమం ఈ నూతక్కిలో బిర్యానీస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడంటే ఈ నూతక్కికి చాలా హోటల్స్, అంటే 10కి పైనే హోటల్స్ ఈ చిన్న విలేజ్లో వచ్చాయి. కానీ ఒకప్పుడైతే ఒకే ఒక హోటల్ ఉండేది, అదే మీర్సా ఖాన్ గారిది. మీర్సా ఖాన్ గారు అనే ఆయన గత 35 సంవత్సరాల క్రితం ఈ నూతక్కి బిర్యానీ అనేది స్టార్ట్ చేశారు. నిజం చెప్పాలంటే అప్పట్లో ఆయన మొట్టమొదట బిర్యానీ కూడా కాదు, కేవలం కిచిడీతో స్టార్ట్ చేశారట, కేవలం 8 రూపాయలతో. అయితే అది క్రమక్రమంగా అంటే ఆ కిచడీని కొంచెం బిర్యానీ టచ్ ఇచ్చి దాన్ని కొంచెం స్పెషల్గా నూతక్కి అంటే ఈ విలేజ్ స్టైల్లో దాన్ని తయారు చేయడంతో ఇప్పటికీ దీనికి అంటే నూతక్కి అంటే బిర్యానీ, బిర్యానీ అంటే నూతక్కి అనే రేంజ్లో ఒక పేరైతే, చాలా మంచి పేరైతే ఇక్కడ ఈ ఊరికైతే వచ్చేసిందనమాట, నూతక్కి బిర్యానీ అని. నిజానికి ఇక్కడ చాలా దగ్గరలో కేఎల్ యూనివర్సిటీ ఉంటుంది. కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ కానీ లేకపోతే అందులో పనిచేసే సిబ్బంది కానీ ఇక్కడికి మీన్స్ ఈ నూతక్కి బిర్యానీకి అసలు చాలా ఫ్యాన్స్ అనమాట. నూతక్కిలో బిర్యానీ చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట చెప్పడంతో ఈ నూతక్కి బిర్యానీకి చాలా చోట్ల వరకు ఈ బిర్యానీ ప్రత్యేకత, ప్రాముఖ్యత అనేది పాకిందనమాట. అయితే ఇక్కడ ఈరోజు ప్రస్తుతానికైతే నేను ఈ బిర్యానీలో అన్ని రకాలు తెప్పించాను. అంటే బిర్యానీ రైస్ అనేది అన్నిటికీ కామనే. అంటే ఇక్కడ చికెన్ బోన్లెస్ ఫ్రై ఉంటుంది, చికెన్ బోన్ ఫ్రై ఉంటుంది, అలాగే లివరు, కందనకాయ అంటుంటాం కదా, కందనకాయ ఫ్రై ఉంటుంది. కోర్స్ ఇంకా బాగా స్పెషల్ ఏంటి అంటే ఈ నూతక్కి బిర్యానీలో ఇదిగో అద్దిరిపోయే నాటుకోడితో తయారు చేసే ఈ కర్రీ బిర్యానీ, నాటుకోడి కర్రీ బిర్యానీ కూడా చాలా బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ ప్రైసెస్ విషయానికి వస్తే ఇక్కడ బిర్యానీ అనేది 200 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే చికెన్ కర్రీ బిర్యానీ 200, హైయెస్ట్ వచ్చి 270 వరకు ఉంది. అయితే నాటుకోడి చికెన్ బిర్యానీ 370 అనమాట. కొంచెం అది కాస్ట్ ఎక్కువ నాటుకోడి కాబట్టి. మిగతావన్నీ కూడా 200 నుంచి 270 వరకు ఉన్నాయి. ఇందులో కావాలంటే హాఫ్ బిర్యానీస్ కూడా సర్వ్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ, ప్రస్తుతం నేను కూర్చున్నది అయితే ఏసీలో కూర్చున్నాను అనుకోండి, బట్ నాన్ ఏసీ సెక్షను, ఏసీ సెక్షన్ ఉంది. ఇక్కడికి చాలామంది విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ చాలామంది ఫ్యామిలీస్తో వస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ బిర్యానీ టేస్ట్ చేయడానికి వస్తూ ఉంటారు. అంత ఫేమస్ బిర్యానీ అనమాట. అయితే ఇకపోతే బిర్యానీలు కాకుండా కర్రీస్ కూడా ఉన్నాయి. కర్రీస్ ప్రైసెస్ కూడా హాఫ్, ఫుల్ కూడా ఉన్నాయి. 170, 230, 270 ఫుల్ కర్రీస్ అయితే అట్లా ప్రైసెస్ ఉన్నాయి. అందులో హాఫ్ అయితే అందులో సగం రేట్లకి ఇక్కడ వీళ్ళు సర్వ్ చేస్తున్నారనమాట. ఇంత గుమగుమలాడే బిర్యానీని మన కళ్ళ ముందు పెట్టుకుని మిగతా విషయాలన్నీ తింటూ మాట్లాడుకుందాం. వీళ్ళు బిర్యానీలోకి ఒక నిమ్మకాయ ముక్క, ఉల్లిపాయలు, అలాగే చికెన్ గ్రేవీ ఉంటుంది ఒకటి, ఆ గ్రేవీ ఒకటి ఇస్తుంటారు. ఈ గ్రేవీ మంచి గ్రేవీ కూడా చూస్తుంటే అద్దిరిపోయే లుక్తో సూపర్ ఉందన్నమాట. నెక్స్ట్ గోంగూర కాంబినేషన్, అంటే గుంటూరులో మీకు ఈ గోంగూర కాంబినేషన్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఏ బిర్యానీలోకైనా సరే ఈ గోంగూరతో చాలా బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. అది కాకుండా నెక్స్ట్ ఉల్లి చట్నీ, అంటే రైతా అంటుంటాం కదా, ఆ రైతా కూడా ఇస్తారనమాట. ఈ రైతా కూడా సరిపోలేదు, ఎక్స్ట్రా కావాలంటే మాత్రం ఒక 10 రూపీస్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సరే, కొంచెం అంటే చల్లారిపోతుంది. వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే ఈ బిర్యానీకి అస్సలు మజా అనేది తెలుస్తుంది అనమాట. కమ్మటి ఫ్లేవర్. నిజానికి ఇది అంటే నూతక్కి బిర్యానీ అంటుంటారు కానీ పలావ్ అనమాట. అంటే పక్కా నాటు పల్లెటూరు స్టైల్లో పూర్తిగా కట్టెల పొయ్యి మీదే ఈ పలావ్ మొత్తం తయారవుతుందనమాట. ఉట్టిదే చాలా కమ్మగా ఉందబ్బా. గ్రేవీ కూడా బాగుంది. ఇది చికెన్ కర్రీ బిర్యానీ నిమ్మకాయ పెట్టుకుని తింటే నేనమ్మ జీవితం అదిరిపోయింది. ఇక్కడ కట్టా కూడా పొగ్గల కక్కే కట్టా కూడా ఉంటుంది. కట్టాలో రకరకాల కూరగాయలు వేసి మంచి చిక్కగా ఈ కట్టాను అయితే ప్రిపేర్ చేశారు. లివర్ ట్రై చేద్దాం కొంచెం. లివర్ కాంబినేషన్లో కూడా ఈ బిర్యానీ సూపర్ ఉంది. నాటుకోడి, నాటుకోడి పులుసు, ఈ పలావ్ టేస్ట్ ఎరగదీసింది. నాటుకోడి కూడా చాలా స్మూత్గా, అంటే కట్టెల పొయ్యి మీద వండుతున్నారు కదా ఇక్కడ, సో చాలా స్మూత్గా ఉంది.
అంటే చికెన్ మామూలుగానే స్మూత్ ఉందనుకోండి, రెగ్యులర్ చికెన్. బట్ నాటుకోడి కూడా అసలు ఏమాత్రం గట్టిగా లేకుండా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. నిజంగా కేఎల్ యూనివర్సిటీలో చదువుకునే ఎవరికైనా ఈ నూతక్కి బిర్యానీతో ఖచ్చితంగా అనుబంధం ఉండి తీరాల్సిందే అనమాట. చాలామంది పాత స్టూడెంట్స్ కూడా ఇప్పటికీ తలుచుకుంటారు, ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయినా కానీ వాళ్ళు అరే నూతక్కి బిర్యానీ వెళ్ళి తినాలి అని. నాకు కూడా చాలామంది కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే కూడా చెప్పారు అలాగే, నూతక్కి దగ్గర స్పెషల్ బిర్యానీ ఉంటుంది, మేము అప్పట్లో చదువుకునే రోజుల్లో అక్కడ చాలా చాలా మంచి టేస్ట్ ఉండింది అని చెప్పేవారు. జనరల్గా నార్మల్ పులావ్ తినేసినా చాలా టేస్ట్ బాగుంది. అసలు ఏ కాంబినేషన్లో తిన్నా కానీ ఈ నూతక్కి బిర్యానీ మాత్రం చాలా చాలా టేస్ట్ ఉందండి. అంటే బిర్యానీ అయితే బీభత్సమైన స్పైస్ అయితే ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది. అంటే మనం కాంబినేషన్ బట్టి ఈ చికెన్ కర్రీ అయితే సెటిల్డ్గానే బాగానే ఉంది. ఈ కొంచెం ఈ గ్రేవీ అయితే మాత్రం చాలా స్పైస్ ఉంది అనమాట, అంటే కారం కారంగా బాగుంది. అలాగే నాటుకోడి కూడా మరీ బీభత్సమైన కారం లేదు, సెటిల్డ్గానే కర్రీ గ్రేవీ టేస్ట్ అయితే ఉంది. ఓన్లీ మనకు కొంచెం కారం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ బిర్యానీలోకి వీళ్ళు ఇచ్చే చికెన్ గ్రేవీ ఉంటుంది, ఆ గ్రేవీని కలుపుకున్నా బాగుంటుంది. ఆ కారాన్ని కూడా కొద్దిగా ఉల్లిపాయ ముక్క కొరికి నిమ్మకాయ ముక్క పిండుకుని తింటుంటే ఎలాంటి కారం అయినా సరే మనకి మమకారంగా మారిపోద్ది. గోంగూర కాంబినేషన్ ఉంది, అలాగే కట్ట అయితే పొగలు కక్కుతుంది కాబట్టి కొంచెం లైట్గా టచ్ చేద్దాం. ఆహా, వేడి వేడి కట్ట వేసుకుని ఈ బిర్యానీ తింటుంటే సూపర్ మజా వస్తుంది. మీరు ఏ కాంబినేషన్లో అయినా తినండి, ఒక్కో కాంబినేషన్కి ఒక్కో టేస్ట్తో ఈ నూతక్కి బిర్యానీ మాత్రం పిచ్చగా నచ్చింది నాకైతే. అందుకే ఇంత బాగా ఇది చాలా బాగా ఫేమస్ అయిన కారణం ఇదే. కొంచెం ఉల్లి చట్నీ వేద్దాం. కమ్మటి రైతాలోకి మంచి చికెన్ పీస్ నంచుకుందంటే అదుర్స్ అంతే. ఈ నూతక్కి హోటల్ వచ్చి అంటే ఈ నూతక్కిలో చాలా హోటల్స్ ఉన్నాయి, ఒక 10కి పైనే హోటల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే 11 హోటల్స్ ఉన్నాయట. అంటే జనరల్గా చాలామంది పెడుతుంటారు, కొంతమంది తీసేస్తుంటారు. ఇట్లా సెటిల్డ్గా ఉన్నాయైతే 11 హోటల్స్ ఉన్నాయి. అందులో 3 హోటల్స్ ఎవరైతే ఫస్ట్ ఇక్కడ బిర్యానీ హోటల్ అనేది స్టార్ట్ చేశారో వాళ్ళ వారసులే ప్రస్తుతానికి 3 ఉన్నాయన్నమాట. ఇదైతే సుబానీ న్యూ బిలాల్ హోటలు. ఈ హోటల్ కూడా చాలా బాగా ఫేమస్ ఇక్కడ. అంటే ముఖ్యంగా ఎవరైతే ఫౌండర్ ఉంటారో ఫౌండర్ వారసులవే మ్యాక్సిమం చాలా బాగా ఫేమస్ అవుతుంటాయి. ఆ రకంగానే ఇక్కడ కూడా వాళ్ళ వారసులవే మాత్రం చాలా బాగా ఫేమస్. నూతక్కి మెయిన్ రోడ్లోనే ఈ హోటల్ ఉంటుంది. గుంటూరు అయితే అరౌండ్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందట. కేఎల్ యూనివర్సిటీ అయితే 5 to 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అలాగే విజయవాడ నుంచి ఇక్కడికి రావాలంటే 18 to 20 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఈ హోటల్ అడ్రస్ అయితే గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మనం ఆ డిస్క్రిప్షన్ని ఫాలో అయినా వచ్చేయచ్చు. నూతక్కి మెయిన్ రోడ్లోనే పంట పొలాల మధ్యలో ఈ హోటల్ అయితే ఉంటుందన్నమాట. బిర్యానీ నూతక్కి బిర్యానీ అని ఎంత క్రేజీగా అందరూ చెప్తారో అంతే క్రేజీగా సూపర్ టేస్టీగా ఈ బిర్యానీ అయితే ఉంది. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, అంటే మరీ ఎక్కువ అని కాదు, మరీ తక్కువ ఉన్నాయని కూడా చెప్పను, కానీ రీజనబుల్ ప్రైసెస్లో మంచి స్పెషల్ బిర్యానీస్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నాయి. అంటే పలావ్, దిస్ ఇస్ నాట్ బిర్యానీ, బట్ అందరూ అది నామవాచకం అయిపోయింది కాబట్టి నూతక్కి బిర్యానీ అని చెప్పి, సో మనం కూడా బిర్యానీ అని పిలవక తప్పట్లేదు. కానీ ఇది పక్కా పల్లెటూరు స్టైల్ నాటు పలావ్, కట్టెల పొయ్యి మీద చేసే పలావ్ అనమాట. రుచి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఏ కాంబినేషన్లో తిన్నా చాలా బాగుంది టేస్ట్. ఇది ఓవరాల్గా గుంటూరు జిల్లా నూతక్కిలో ఉన్నటువంటి నూతక్కి బిర్యానీ స్టోరీ, అలాగే సుబానీ న్యూ బిలాల్ హోటల్లో టేస్ట్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.